ప్రైజ్ గాడ్. సో ఈరోజు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే బైబిల్ అంత సులభంగా ఎందుకు అర్థం కాదు, ఎలా అర్థం చేసుకోవాలి. సో బైబిల్ గ్రంథం ఏంటంటే పెద్ద పెద్ద సైంటిస్టులైనా, డాక్టర్స్ అయినా, చాలా జ్ఞానులైన, తత్వవేత్తలైనా దీన్ని ముందులేసుకొని చదివినప్పుడు అర్థం కాదు. అది తెలుగే కానీ అర్థం కాదు. నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక చిన్న బైబిల్ ఉండేది. ఆ బైబిల్ని ఇలా చూసేదాన్ని ఎప్పుడు. ఎందుకంటే మా స్టడీస్లో మేము చదివే పుస్తకాలు నా ఎత్తు ఉంటాయి. అంటే నా కాళ్ళ నుంచి అరికాళ్ళ వరకు ఒకదాని మీద ఒకటి పేరిస్తే అంత ఎత్తు పుస్తకాలు మేము చదువుతాం మెడికల్ కాలేజ్లో. సో ఇన్ని పుస్తకాలు అర్థమవుతున్నాయి కానీ ఈ బుక్ ఇంత ఉంది, అర్థం కాదేంటి, ఇది తెలుగే కదా, ఎందుకు అర్థం కాదు అనుకునేదాన్ని. అయితే మరి ఎందుకు బైబిల్ గ్రంథం అర్థం కాదు అంటే, బైబిల్ గ్రంథం మనుష్యులే రాసినప్పటికీ మనుష్యుల జ్ఞానము చేత రాయబడింది కాదు. బైబిల్ గ్రంథాన్ని మనుషులు ఎందుకు రాశారు మరి అంటే, వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. దేవుడు భూమిని నరులకు ఇచ్చాడంట. భూమి మీద ఏం చేసినా నరులే చెయ్యాలా. అంటే రక్షణ కార్యం చేసినా నరులే చెయ్యాలా, వాక్యం రాసినా నరులే చెయ్యాలా. అందుకే పాత నిబంధనలో సీనాయి కొండ మీదకి దేవుడు వచ్చి తన సొంత వేలితో ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను రాసినప్పటికీ అవి మోషే చేతికే ఇచ్చాడు. అంటే ఒక మనిషి చేతికే ఇచ్చాడు. అంటే దేవుడు భూమిని నరులకు ఇచ్చాడు. సో భూమి మీద రాసే వాక్యము నరుల చేతనే రాయబడుతుంది. కానీ అది మనుష్యుల మైండ్ నుంచి వచ్చింది కాదు. ఎందుకంటే ఒకవేళ మనుష్యుల మైండ్ నుంచి వచ్చింది అయితే మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే భూమి మీద ఎన్ని నావెల్స్ ఉన్నాయి, ఎన్ని హిస్టరీ బుక్స్ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తకాల్లో ఏది చదివినా అర్థం కాదు అన్నట్టు ఉండదు, అర్థమైపోతుంది. ఓకే, ఇది హిస్టరీ చెప్తున్నారు, ఓకే ఇది బయాలజీ చెప్తున్నారు, ఇది కెమిస్ట్రీ చెప్తున్నారు, ఇది కెమిస్ట్రీలో మాలిక్యులర్ థియరీ చెప్తున్నారు, అవన్నీ కూడా మనకి ఈజీగా అర్థమైపోతాయి. కానీ బైబిల్లో ఏ కాలం గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, అసలు ఎలాగ చెప్తున్నారు అనే విషయం మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, అసలు బైబిల్ ఎందుకు అర్థం కాదంటే, ఇది మనుష్యులు రాసినప్పటికీ ఆత్మ ప్రేరేపణ చేత రాయబడింది. అంటే ఇది పరిశుద్ధాత్మ మాటలు ఒక మనిషి ద్వారా రాయబడ్డాయి. సో 2 పీటర్ 1:20లో చూస్తే చాలా క్లియర్గా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోనవలను. ఫస్ట్ మనం ఏం గ్రహించుకోవాలంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ మాట కూడా ఊహిస్తే పుట్టేది కాదు. ఊహిస్తే పుట్టేంత సింపుల్ థియాలజీ ఇందులో లేదు, ఊహిస్తే పుట్టేంత కథలు ఇందులో లేవు. ఇవి ఆత్మ ప్రేరేపణ చేత వచ్చినాయని మొదట ఒకడు గ్రహించుకోవాలి. సో ఇవి ఆత్మ చేత చెప్పబడినాయి. మరి ఆత్మ చేత చెప్పబడిన మాటలు పాత నిబంధనలో చెప్పబడ్డాయి, నూతన నిబంధనలో కూడా చెప్పబడ్డాయి. అయితే పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. అయితే వాళ్ళు ప్రవచించినప్పుడు వాళ్ళు ఏ విషయం గురించి ప్రవచిస్తున్నారో, ఎలాంటి విషయాల గురించి ప్రవచిస్తున్నారో వాళ్ళు తేరి చూశారంట. అంటే వాళ్ళు పరీక్షించారంట. వాళ్ళకు కొన్ని విషయాలు అర్థం కాక వాళ్ళు అనుకున్నారంట, ఇది రాబోయే తరం వారికి మేము రాసి పెడుతున్నానులే అనుకున్నారంట. అందుకే దానియేలు గ్రంథంలో కూడా దేవదూత వచ్చి దానియేలుకి విషయాలన్నీ చెప్పిన తర్వాత, దానియేలు ఇవన్నీ నువ్వు రాసిపెట్టు, ఇవన్నీ సీల్ చేసి పెట్టు, అంత్యదినాల వారి కొరకు ఇవి రాయబడ్డాయి, ఇది నీ కొరకు కాదులే అని దేవదూత దానియేలుతో చెప్తాడు. అంటే పాత నిబంధన కాలంలో యెషయా కానీ, దానియేలు కానీ, ఇర్మియా కానీ అందరు ప్రవక్తలు ప్రవచించినప్పటికీ వాళ్ళు ప్రవచించిన ప్రతి ఒక్క విషయం వాళ్ళకి అర్థం కాల. దానియేలు రాశాడు, ఆయనకి ఏమీ అర్థం కాల. సో అభిషక్తుడు సమూలంగా నాశనం అయిపోతాడేంటి, ఈ లెక్కలేంటి, 7 వారాలేంటి, ఇవన్నీ ఆయనకేం అర్థం కాల. ఆయనకు అర్థం కాకపోతే ఏంటిది ఇది అని అంటే, ఇవన్నీ నీ కొరకు కాదులే, రాబోయే తరం వారికి నువ్వు సీల్ చేసి పక్కన పెట్టు అంటాడు దేవదూత. అంటే పాత నిబంధన కాలంలో ఆత్మ ద్వారా వారు ప్రవచించారు. మరి నూతన నిబంధన కాలంలో వాళ్ళేం ప్రవచించి రాశారు అంటే, పాత నిబంధన కాలంలో నెరవేర్చబడిన, లేకపోతే పాత నిబంధన కాలంలో ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నూతన నిబంధనలో నెరవేర్చబడ్డాయి అని చెబుతూ సాక్షులు ఎవరైతే ఉన్నారో, యోహాను గారు అంటారు, దేన్ని కన్నులారా చూచితిమో, దేన్ని చేతులారా తాకితిమో, దేన్ని మేము అనుభవించితిమో దాన్నే చెప్తున్నాను తప్ప మేము వేరే దాన్ని చెప్పట్లేదు అంటారు. సో వాళ్ళు దేన్నైతే చూశారో, దేన్నైతే తాకారో, దేన్నైతే అనుభవించారో దాన్ని వాళ్ళు రాసిపెట్టారు. సో చూడండి, మనము భూమి మీద సంఘజీవులం. మనమేం ఒంటరిగా పుట్టి, ఇప్పుడు చూడండి అమ్మని అమ్మ అని పిలుస్తాం. ఎందుకు అమ్మ అని పిలుస్తాం? మీ అమ్మ చెప్పింది నేనేరా నిన్ను కన్నానని చెప్పింది కాబట్టి నమ్మి అమ్మ అని పిలుస్తున్నాం. అమ్మ దగ్గర పోయి, అమ్మ నువ్వు జెనెటిక్ టెస్టులది,
నీ జీన్స్ నా జీన్స్ మ్యాచ్ అవుతున్నాయా, నీ జీనియాలజీ నా జీనియాలజీ మ్యాచ్ అవుతుందా, అప్పుడే నేను నిన్ను అమ్మ అంట. నాన్న జెనెటిక్ టెస్టులది నీ జీన్స్ నా జీన్స్ మ్యాచ్ అవుతున్నాయా, అప్పుడే నేను నిన్ను నాన్న అంట అని భూమి మీద ఉన్న ఏ తండ్రి అయినా తల్లిని తండ్రిని అంటాడా? ఎందుకంటే దేవుడు మనిషిని ఒక విచక్షణ కలిగిన జీవిలాగా సృష్టించాడు. కానీ అన్ని ఎవిడెన్స్ బేస్ మీదనే బ్రతకాల, ఎవిడెన్స్ లేనిది నేను ముందుకెళ్ళను అంటే నువ్వు మెడికల్ షాప్ నుంచి పారాసిటమాల్ అని తెచ్చుకున్నావు. వాడు ఉత్తుగా పారాసిటమాల్ అని రాసిండేమో, లోపల సున్నం పెట్టిండేమో, నీకేం తెలుసు? అది తెల్లగా సున్నం పెట్టి ముద్ద చేసి పారాసిటమాల్ అని రాసిండేమో. నువ్వు ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఇందులో ఉన్నదంతా కూడా పారాసిటమాలే కాబట్టి నేను మింగుతున్నావా? వీఆర్ నాట్ లివింగ్ ఆన్ ద ఎవిడెన్స్ బేస్డ్. ఈరోజు చాలా మంది అంటారు దేవుడు ఉంటే ఎవిడెన్స్ కావాలంటే నువ్వు పొద్దున్న తింటున్న బియ్యంలో సున్నం ఉందా లేదా నువ్వు చూసుకున్నావా? ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? మీ అమ్మే అని నువ్వు జెనెటిక్ ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? మీ నాన్నే అని జెనెటిక్ ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? మీ అన్నే అని జెనెటిక్ ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? ఆ జెనెటిక్ ఎవిడెన్స్లు చూసుకొని నువ్వు అమ్మ నాన్న అంటున్నావా? నువ్వు తినే బియ్యం కరెక్ట్ బియ్యమే అని నువ్వు ఎవిడెన్స్ చూసుకుంటున్నావా? నువ్వు వేసుకునే ట్యాబ్లెట్ పారాసిటమాల్ అని ప్రతి ట్యాబ్లెట్ ల్యాబ్కి వెళ్ళి ఎవిడెన్స్ చూసుకొని నువ్వు వేసుకుంటున్నావా? ఇవన్నీ మనం ఎవిడెన్స్ బేస్ మీద బ్రతుకుతున్నామా? కాదు. ఎలాగ బ్రతుకుతున్నాం? విచక్షణ. దేవుడు మనిషిని ఎవిడెన్స్ మీద బ్రతికే ఒక ఆర్గానిక్ కెమికల్ పదార్థంలాగా దేవుడు తయారు చేయలేదు, కానీ జ్ఞానమున్న విచక్షణ కలిగిన మనిషిలాగా దేవుడు తయారు చేశాడు. ఆ విచక్షణ ఈమె మా అమ్మ, ఆ విచక్షణ ఈయన మా నాన్న, ఆ విచక్షణ వీళ్ళు నా అన్నదమ్ములు అని ఆ విచక్షణ మనకు నేర్పిస్తుంది. కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ మనకు నేర్పియదు. మరి అంత ఈజీగా నువ్వు జెనెటిక్ ఇంజనీరింగ్ లేకుండానే అమ్మ నాన్న అన్నప్పుడు నువ్వు దేవుడి గురించి కూడా ఎవిడెన్స్లు అడగకూడదు, జెనెటిక్ ఇంజనీరింగ్లో నువ్వు అడగకూడదు. నువ్వు విచక్షణ కలిగిన మనిషిలాగా, జ్ఞానము కలిగిన మనిషిలాగా దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే దేవుడు లేడు అని వాదించే వాళ్ళు మూర్ఖులంట, బుద్ధిహీనులంట. వాళ్ళకు విచక్షణ లేదు, మైండ్ పనిచేయట్లా. ఆ విచక్షణ ఉంటే అమ్మ అని అర్థమవుతుంది, నాన్న అని అర్థమవుతుంది, రిలేషన్స్ అన్నీ అర్థమవుతాయి. ఈ డ్రగ్ కంపెనీ కరెక్టే కాబట్టి నేను నమ్మొచ్చు అని ఆ విచక్షణను బట్టి మనము గ్రహించగలుగుతాము. సో కాబట్టి బైబిల్ గ్రంథం కూడా పాత నిబంధన కాలంలో ఆత్మచేత ప్రేరేపింపబడి వాళ్ళు రాశారు. నూతన నిబంధన కాలంలో ఆత్మచేత ప్రేరేపింపబడి వాళ్ళు కన్నులారా చెవులారా ఏదైతే విన్నారో ఏదైతే చూశారో హతసాక్షులుగా మార్చబడ్డ వాళ్ళు ఆత్మచేత ప్రేరేపింపబడి రాశారు. మరి ఇదంతా కరెక్టే అని ఎలాగ తెలుస్తుంది అంటే 66 పుస్తకాలు, 40 ఆథర్స్, దాదాపు 1600 సంవత్సరాలు రాసింది ఒకే ఒక అంశం గురించి. యెషయాకి యోహానికి సంబంధం లేదు, మత్తయికి యెషయాకి సంబంధం లేదు. యెషయా ఏం చెప్పాడో మత్తయి అదే చెప్పాడు. ఇర్మియాకి యోహానికి సంబంధం లేదు, ఇర్మియాకి లూకాకి సంబంధం లేదు. కానీ ఇర్మియా ఏదైతే ప్రవచించాడో లూకా అదే రాశాడు. ఎందుకు రాశారు? వీళ్ళు ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు, టెక్నాలజీ లేని సమయం, లైబ్రరీలు లేని సమయం, ఫోన్ కాల్స్ లేని సమయం, ఒక మనిషి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళలేని సమయం, ఆ సమయంలో యూదా ఇశ్రాయేలు విడిపోయిన సమయం, వీళ్ళు బబులోనికి వెళ్ళి ఆలయాలన్నీ కూలగొట్టబడిన సమయం, ఎవిడెన్స్లన్నీ తీసివేయబడిన సమయం. అలాంటి సమయంలో ఒకరికి ఒకరు సంబంధం లేని వాళ్ళు ఒకే విషయం గురించి 1600 సంవత్సరాలు రాస్తా వచ్చారంటే అది పరిశుద్ధాత్మ కాకపోతే ఏంటి మరి? సో కాబట్టి బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ చేత మనుషులను ప్రేరేపించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. కాబట్టి విచక్షణ ఉన్న మనుషులు అమ్మను అమ్మ, నాన్నను నాన్న అని ఎలాగైతే జెనెటిక్ ఇంజనీరింగ్ చూడకుండా పిలవగలుగుతున్నారో, విచక్షణ ఉన్న మనుషులు, జ్ఞానం ఉన్న మనుషులు ఇంతమంది ఒకే టాపిక్ గురించి రాస్తున్నారు అంటే యేసుక్రీస్తు మరణించాడు తిరిగి లేచాడు అని అనేక మంది హతసాక్షులు అయ్యారంటే ఒక అబద్ధం కొరకు ఎవరు హతసాక్షి అవుతారండి? నీరో సమయంలో జంతువుల చేత చంపించేశాడు నీరో. యేసుక్రీస్తుని నమ్మకపోతే బ్రతుకుతారు, యేసుక్రీస్తుని నమ్మితే చచ్చిపోతారు అంటే మేము చచ్చిపోతామని నీరో రాజు సమయంలో అనేక మంది హతసాక్షులయ్యారు. నీరో వాళ్ళు చనిపోయిన వాళ్ళ మొహాలను చూసి తట్టుకోలేక గట్టి కేక వేశాడంటే, ఎందుకంటే చచ్చిపోయిన ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు ఉందంట. చరిత్ర చెప్తుంది. ఏమని? చిరునవ్వుతో వాళ్ళు మరణాన్ని అంగీకరించారు. స్టిఫెన్ చిరునవ్వుతో మరణాన్ని అంగీకరించాడు. ఇంతమంది అపోస్తలు చిరునవ్వుతో మరణాన్ని అంగీకరించారు. అది అబద్ధమైతే ఒక అబద్ధం కొరకు ఎవరండి చచ్చిపోయేది? ఒక మెంటలోడు ఎవరైనా చచ్చిపోతాడేమో కానీ ప్రపంచం మొత్తం, అటు నీరో దగ్గర ఇటు అపోస్తలు, ప్రపంచం మొత్తం ఒక అబద్ధం కొరకు ఎవరైనా చచ్చిపోతారా? విచక్షణ ఉన్న మనిషికి ఈజీగా అర్థమైపోతుంది ఇది సత్యము అని. సో కాబట్టి మనం భూలోకంలో అన్ని ఎవిడెన్స్ బేస్ మీద బ్రతకట్లేదు. భూలోకంలో మనము విచక్షణతో మనము బ్రతుకుతున్నాము. ఆ విచక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. మనస్సాక్షి అనేది దేవుడు ఒకటి ఇచ్చాడు. జ్ఞానము అనేది ఒకటి ఇచ్చాడు. ఆ జ్ఞానమును బట్టి రిలేషన్స్ని, ఆ జ్ఞానమును బట్టి మనుషులతో మనము భూలోకంలో సంఘజీవుల్లాగా బ్రతకగలుగుతున్నాం. సో కాబట్టి వాక్యము పరిశుద్ధాత్మ చేత
వ్రాయబడింది. ఇది ఆత్మకార్యము. ఇది ఆత్మకార్యము కాబట్టి ఈ రాసే వాళ్ళు పాత నిబంధనలో రాసిన వాళ్ళకి 1 పేతురు 1:10-11 ప్రకారము వాళ్ళు రాసిన విషయాలు వాళ్ళకే సరిగ్గా అర్థం కాలేదు, రాబోయే తరం కొరకు మేము రాసాము అని చెప్పారు. నూతన నిబంధన కాలంలో పౌలు గారు ఏమంటారంటే 1 కొరింథీ 2:7లో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. సో నూతన నిబంధన కాలంలో వీళ్ళు ఎలాగ బోధిస్తున్నారంట? మర్మముగా బోధిస్తున్నారంట. అంటే ఆత్మ విషయాలు అంత సులభంగా ఉండవు, ఆత్మ విషయాలు మర్మంగా ఉంటాయి. ఈ మర్మంగా ఉన్న విషయాలను వాళ్ళు రాసి పెడితే మనము వీటిని అర్థం చేసుకోవాలి. ఎలాగ అర్థం చేసుకోవాలా? 1 కొరింథీ 2:2 పౌలు గారు అంటారు, ఆత్మ విషయాలను ఆత్మతోనే సరిచూడాలా. అర్థమైందా? అంటే వాక్యము ఆత్మ చేత ప్రేరేపింపబడి 40 మంది 1600 సంవత్సరాల స్పాన్లో ఒకే విషయం గురించి మర్మంగా ఆత్మ విషయాలను రాశాడు. సో ఈ మర్మంగా రాయబడిన ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే నువ్వు సైంటిస్ట్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, పెద్ద తెలివిమంతుడు కావచ్చు, లేకపోతే పెద్ద మ్యాథమెటిషియన్ కావచ్చు, కానీ వాక్యము నీకు అర్థం కావాలంటే ఆత్మ విషయాలను ఆత్మతోనే సరిచూడాలి. అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని, అయ్యా ఇది తెలుగే కానీ ఇది నాకు అర్థం కావాలంటే నీ ఆత్మ నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు దయచేయి అన్నప్పుడు ఆ తగ్గింపుతో మనము మోకరించి దేవుడి దగ్గర చేతులెత్తి, అయ్యా నీ సహాయము కలుగజేస్తే నీ నోటి నుంచి వచ్చిన మాటల యొక్క అర్థాన్ని నేను తెలుసుకొని నా జీవితాన్ని కట్టుకుంటాను అని ఆత్మ విషయాన్ని మనము విచక్షణతో గ్రహించి తగ్గింపుతో ఆత్మ మీద ఆధారపడినప్పుడు ఆత్మ చేత రాయబడిన ఈ వాక్యము మనకు అర్థమవుతుంది. లేదు నాకు తెలివి ఉంది, నాకు ఎవిడెన్స్ ఉందంటే ఫస్ట్ మీ అమ్మ ఎవిడెన్స్ తీసుకురా, ఫస్ట్ మీ డాడీ ఎవిడెన్స్ తీసుకురా, ఫస్ట్ నువ్వు మనిషివని ఎవిడెన్స్ తీసుకురా. నేను ఎందుకు నమ్మాలి నువ్వు మనిషివని? నువ్వు మొరబొమ్మవేమో మొత్తం వేసుకొని వచ్చినావా, నువ్వు మనిషివని ఎవిడెన్స్ తీసుకురా. అది గిటి. సో ఇలాంటి మాట్లాడుకుంటూ పోతే ఎవిడెన్స్ బేస్ మీద బ్రతకడు దేవుడు. దేవుడు మనిషిని భూమి మీద విచక్షణతో బ్రతికేలాగా తయారు చేశాడు. కాబట్టి ఆ విచక్షణతో ఈ వాక్యము ఆత్మచేత రాయబడింది, ఆత్మతోనే మనం గ్రహించాలి అని పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఈ ఆత్మ విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ గ్రంథములో రాయబడిన అనేక విషయాలను ఆత్మలో గ్రహించి మన జీవితాలను కట్టుకోగలుగుతాం, బాగుపడగలుగుతాం. ఇంకా మనం ఎదగగలిగితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా చూడగలుగుతాం. హోప్ యు గాట్ ఇట్. కాబట్టి మీరు విచక్షణ కలిగి ఆత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చదవండి. ఖచ్చితంగా దేవుడు మీకు అర్థం చేయిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.